హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనము ఈగిల్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఒక హాలీవుడ్ స్టాండర్డ్లో ప్లాన్ చేసిన డైరెక్టర్ చాలా పజిల్స్ను ఆడియన్స్ మీదకు వదిలాడు. అందులో కొన్ని ఆర్మ్స్, బ్యాక్ సైడ్, అలానే కాటన్, టెర్రరిస్ట్ అండ్ నక్సలైట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, ఇంటర్పోల్, ఇలా ఎన్నో పజిల్స్ను క్రియేట్ చేసి ఒకదానికొకటి లింకప్ చేసి ట్విస్టులతో కూడిన ఒక కథను నేరేట్ చేశాడు డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని. ఈయన ఈ చిత్రము ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ ఏమిటి అనేది రివీల్ చేయకుండా కేవలం ఒక వ్యక్తి ఎవరు, అతని కోసం జరిగే అన్వేషణ ఏమిటి, ఆ వ్యక్తికి ఉన్న బలం ఏమిటి, అలానే ఆ వ్యక్తి క్యారెక్టర్ని బిల్డ్ చేసిన విధానం చాలా బాగుంటుంది. అసలు రవితేజ యాక్షన్ సన్నివేశాలు కానీ, కథలో వచ్చే మలుపులు కానీ ప్రేక్షకుడిని బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. ఇక ఈ ఈగిల్ కథ ఏమిటంటే, జర్నలిస్ట్ అనుపమ పరమేశ్వరి రాసిన ఒక కథనంతో మొదలవుతుంది. కథ చిన్న కథనమే అయినా అది ప్రకంపనాలు సృష్టిస్తుంది. ఈగల్ నెట్వర్క్ సంబంధించిన అంశం కావటమే అందుకు కారణం. మన దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్ బృందాలు, నక్సలైట్లు, తీవ్రవాదులతో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు టార్గెట్గా ఉంటుంది ఈగల్. సహదేవ్ వర్మగా రవితేజ ఒక్కడే ఈగల్ని ఓ నెట్వర్క్లో నడుపుతూ ఉంటాడు. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో ఓ పత్తి మిల్లుతో పాటు పోలాండ్లోని ఆ నెట్వర్క్ మూలాలు బహిర్గతం అవుతాయి. ఇంతకీ ఈగల్కి తలకోన అడవులకి సంబంధం ఏమిటి, సహదేవ్ వర్మ ఎవరు, అతని గతం ఏమిటి, ఈగల్ నెట్వర్క్ లక్ష్యం ఏమిటి, ఈ విషయాలన్నీ జర్నలిస్ట్ నళిని పరిశోధనలో ఎలా బయటకు వచ్చాయనేదే ఈ సినిమా ఎలా ఉందంటే, స్టైలిష్ యాక్షన్ చిత్రాల హవా కొనసాగుతున్న ఈ దశలో పక్కాగా ఆ కొలతలతో రూపొందిన మరో చిత్రమే ఈ ఈగల్ మూవీ. ఆయుధం ఎవరి చేతిలో ఉండాలో అంటూ చెప్పే కథే ఈ ఈగల్ కథ. ఈగల్ దాని నెట్వర్క్ పరిశోధనలతో కథ మొదలవుతుంది. ఆ పరిశోధనలో అసలు విషయాలు, అసలు పాత్రలు వెలుగులోకి వచ్చే వరకు కథ అంతర్గతంగా కట్టదు. ఈగల్ ప్రస్తావన రాగానే భయపడే వ్యక్తులు అసలు కథను తెలుసుకునేందుకు కథానాయిక అనుపమ చేసే రకరకాల ప్రయత్నాలతోనే ప్రథమార్థం సాగుతుంది. విరామం సన్నివేశాలకు ముందు అసలు కథలోకి ప్రవేశించినట్టు అనిపిస్తుంది. విరామం తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాల తర్వాత మరింత రసవత్రంగా మారుతుంది. దర్శకుడు ఈ సినిమాని కథలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. అది కొత్త ప్రయత్నమే కావచ్చు, కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించిందని అనిపించదు మనకు ఫస్ట్ హాఫ్లో. కానీ సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కానీ, సన్నివేశాలు కానీ, అట్లానే షూటింగ్ సీన్స్ కానీ చాలా హైలైట్గా ఉంటాయి. హాలీవుడ్ రేంజ్లో ట్రై చేశాడని చెప్పాలి డైరెక్టర్. ఇకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిన సల్లార్ కానీ, అట్లానే కేజీఎఫ్ లాంటి సినిమాలు అదే పోకల్లో ఈ మూవీ కూడా గన్స్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా చూస్తుంటే కథలో కొన్ని మలుపులు, అట్లానే యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే హైలైట్ సీన్స్ కానీ చాలా బాగున్నాయని చెప్పాలి. ఈ సినిమాకు వచ్చేసి ప్లస్ పాయింట్స్ వచ్చేసి రవితేజ అనుపమ యాక్టింగ్ అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, డైరెక్షన్ చాలా బాగున్నాయని చెప్పాలి. ఓవరాల్గా ఈ సినిమా ఈ మంత్లో వచ్చిన బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ, మీ నషరుద్దీన్.